నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలను కూడా వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తా పత్రికల్లో వచ్చినాయి చూస్తే సాక్షిలో పార్లమెంట్లో వక్ఫ్ జేపీసీ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలను నివేదికలో చేర్చలేదని ఆగ్రహం, ఫేక్ రిపోర్టును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం. ఉభయ సభలు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి. ఇండియాలో ఏకపార్టీ ఆధిపత్యం ఉత్తమాటే, ప్రాంతీయ ఆకాంక్షలు గుర్తింపునకు ప్రాధాన్యం పెరుగుతుంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలేందుకు నిదర్శనం. బీబీసీ ఇంటర్వ్యూలో మాజీ సీజీఐ చంద్రచూడ్. ఏఐ పాఠాలు, ఉద్యోగులకు శిక్షణ, 500 ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు తర్ఫీదు. సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ ఫౌండేషన్ అకాడమీ, అడ్వాంటేజ్ తెలంగాణ ద్వారా నిర్వహణ, పరిపాలన, ప్రజాసేవలను కృత్రిమ మీద వినియోగం. ఫ్యూచర్ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్, గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన సీఎం. ఆవిష్కరణలు, అంతరిక్షం, ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ చర్చ. 19న తెలంగాణ భవన్కు కేసీఆర్. కీలక పదవులు ఎవరికో ఢిల్లీ చేరిన టీపీసీసీ కార్యవర్గ జాబితా. అధిష్టానం ఆమోదించగానే ప్రకటన. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాల నేతలకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు. బలరాం నాయక్ పేరు ఖరారు. రేస్లో మరికొందరు ముఖ్య నేతలు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లకు ఒకరికి అధికార పదవి. కేబినెట్లోకి షబ్బీర్ అలీ. ప్రచార కమిటీ చైర్మన్ పోటీలో జగ్గారెడ్డి ఒకరేనా? మీరు అడిగినన్ని ఇల్లు ఇవ్వం, ఇంద్రమ్మ పథకానికి కేటాయింపులు అంతంతే. తెలంగాణకు కేంద్రం షాక్. పట్టణ ప్రాంతాలను పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం. ఆశలపై నీళ్లు. 10 లక్షల యూనిట్లు, 15,000 కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు. మీ పట్టణ జనాభా దేశంలో 4% ఉన్నందున 4 లక్షల యూనిట్లు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం. ఆ లెక్కన 6,000 కోట్ల నిధులు అందే ఛాన్స్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. సుప్త చేతనావస్థలో అసెంబ్లీ. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. రాజకీయ అనిశ్చితి నడుమ 9న సీఎం పదవికి రాజీనామా చేసిన బీరేన్ సింగ్. 1951లో అవతరించిన మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధింపు ఇది 11వసారి. 2023 నుంచి జాతుల వైరంతో అట్టుడుకుతున్న రాష్ట్రం. ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం. నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. 1,12,069 రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల మొత్తం సీట్లు. ఇంజనీరింగ్ సీట్లు నిండేనా? తెలంగాణలో ఏటా 50,000 మంది ఏపీ విద్యార్థులకు సీట్లు. ఈ ఏడాదితో ఏపీ నాన్ లోకల్ కోటా గడువు పూర్తి. ఇంజనీరింగ్లో ఆ మేరకు డిమాండ్ తగ్గే ఛాన్స్. రాష్ట్రపతి ఆదేశాల తర్వాత కోటా రద్దుకు జీవో. 3 అదనపు జడ్జీల శాశ్వత హోదాకు కేంద్రం ఓకే. ధనాదన్ సమరం. నేటి నుంచి మహిళల ప్రీమియం లీగ్ 20 టోర్నీ. మీరెంత వేస్తే మేమంతా వేస్తాం. టారిఫ్లో అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 500 ప్రభుత్వ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్. పాలన, ప్రజాసేవలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం. వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదు సుప్రీంకోర్టు. ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశం. కోర్టు విచారణకు ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొంత టైం ఇవ్వాలన్న అడ్వకేట్. ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం మంత్రి ఉత్తమ్. కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెరుగైన సౌలతులపై దృష్టి. రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. సంపదలు, ఆసియాలో అంబానీ ఫ్యామిలీ నెంబర్ 1. నేటి నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. కోళ్ల పందాలు, క్యాసినో కేసులో అందజేసిన పోలీసులు 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమితుమి. 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప. 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడం. విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. వక్ఫ్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి తమ అసమ్మతి నోటు తొలగించారని ప్రతిపక్షాల ఆందోళన. లోక్సభలో కొత్త ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. సెలక్షన్ కమిటీకి పంపిన కేంద్రం. వచ్చే నెల 10కి పార్లమెంటు సమావేశాలు వాయిదా. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 16 మంది విత్డ్రా.
మరిన్ని కొలువులు, కృత్రిమ మేధకు అధిక ప్రాధాన్యం, ఏఐసిటీలో దిగ్గజ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం, మణిపూర్లో రాష్ట్రపతి పాలన, మోదీతో మస్క్ భేటీ, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్స్తోనూ ప్రధాని చర్చలు, హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం, వ్యవసాయం, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం. పైసల కొద్దీ ప్రాక్టికల్స్, వైద్య కళాశాలల్లో భారీగా వసూళ్లు, ఎగ్జామినర్లకు నజరాన. వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్టు, హైదరాబాద్లోని రాయదుర్గంలో అదుపులోకి రోడ్డు మార్గంలో విజయవాడకు అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో కేసు, బారాస ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీస్, ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశం. మిగులు రాష్ట్రం అప్పుల పాలు, కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోదీ, రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా. సింగిల్ జడ్జి వద్ద తేల్చుకోండి, రాత్రిళ్లు థియేటర్లోకి పిల్లలకు ప్రవేశంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం, పిటిషన్ను ఉపసంహరించుకున్న మల్టీప్లెక్స్ల యాజమాన్యం. తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్కు కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళనతో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి. మహారాష్ట్రలోని పుణేలో ఘటన, తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి షిందేవర్గం ఎమ్మెల్యే. స్కూల్ ఫేర్వెల్కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలు, గుజరాత్లోని సూరత్లో ఘటన, విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు, 22 కార్లు సీజు. వర్క్ ఫ్రమ్ కారు, ట్రాఫిక్ జామ్లో కారు నుంచి ఆఫీస్ పని, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాహకం గుర్తించి జరిమానా విధించిన పోలీసులు. ఏఐ డబుల్ ఇంజన్, తెలంగాణలో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, గూగుల్. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పాఠాలు, 50,000 ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ, డేటా సెంటర్లలో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వ్యవసాయం, ట్రాఫిక్లో గూగుల్ ఏఐ అండా. వర్గీకరణకు చట్టం చేద్దాం, జీవో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం యోచన. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు, స్థానిక రిజర్వేషన్లపై 1, విద్యా ఉద్యోగాలకు మరొకటి అసెంబ్లీలో పెట్టే యోచనలో సర్కారు. ఇక్కడ బిల్లు ఆమోదించిన అమలుకు పార్లమెంటుకే, కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేసే ఆలోచనలో ప్రభుత్వం. ఇంఫాల్లో భద్రతా దళాల పహారా, మణిపూర్లో రాష్ట్రపతి పాలన, హోంశాఖ ప్రకటన, రాష్ట్రంలో తొలగని రాజకీయ అనిశ్చితి. సరిహద్దుల్లో పాక్ కాల్పులు, ధీటుగా బదిలిచ్చిన భారత సైన్యం, పాక్ వైపు భారీగా ప్రాణ నష్టం, సైనికుల మృతదేహాలకు పాకిస్తాన్ అధికారి నివాళి, వీడియో వైరల్. ఈరోజు చాలా ముఖ్యమైనది, ప్రతీకార సుంకాలు ఉంటాయి, మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. చదువుకోండి, పని చేసుకోండి, భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం. వల్లభనేని వంశీ అరెస్ట్, హైదరాబాద్లో వైసీపీ నేత అరెస్టు, విజయవాడకు తరలింపు. టీడీపీ ఆఫీస్పై దాడి, బెదిరింపు కేసులో మలుపు, A1గా 2 కేసుల నమోదు. 2 ఏళ్లుగా కోడి పందేలు, మొయినాబాద్ తోల్కట్టలో ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మ. పోలీసుల దర్యాప్తుల వివరాలు వెల్లడి. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చే యత్నం, జీహెచ్ఎంసీ టికెట్ ఆశించి భంగపాటు, ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడుకుతో స్నేహం. గతంలో క్రికెట్ బెట్టింగ్లు, అప్పట్లోనే కేసు. ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీస్ నోటీసు. డ్రగ్స్, క్యాష్ను అంతర్జాతీయ దొంగలకు బాస్ కేటీఆర్, మహేష్ కుమార్ గౌడ్. తేలిన ఎమ్మెల్సీ బరి, ముగిసిన నామినేషన్ల ఉపహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది, నల్గొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది. కరీంనగర్ నిలుపుకోవాలని కాంగ్రెస్, బీజేపీ యత్నం. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు.